అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో అండి ఇది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఈరోజు మనం పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఒక 5 మినిట్స్ అయితే మాట్లాడుకుందాము. ప్రతిరోజు మన కెరీర్లో మనకు అన్ని ప్రశ్నలే, మన మెదడే ఒక క్వశ్చన్ బ్యాంక్లా పనిచేస్తూ ఉంటుంది కదా. ఒక వ్యక్తికి ఒక రోజు మొత్తం మీద 100 వరకు అయితే ప్రశ్నలు వస్తాయని ఒక అంచనా ఉందటండి. అందులో 99 కూడా సాధారణమైన ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఈరోజు కాఫీ తాగుదామా, టీ తాగుదామా, లేదంటే వెబ్ సిరీస్ చూద్దామా, ఒక మంచి పుస్తకం చదువుదామా, లేదా ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్దామా, లేదా క్యాంటీన్లో తినేద్దామా, ఇట్లా అన్నీ తేలికపాటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఇంకా మిగిలింది ఒకటి ఉంది చూసారా, అది మాత్రం దాన్ని మూల ప్రశ్న అంటాము, లేదా కోర్ క్వశ్చన్ అని కూడా అంటాము. అది ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక మలుపులో తారసపడేటువంటి ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకి గనక మనం సమాధానం చెప్పకుండా, జవాబు ఇవ్వకుండా దాటేస్తూ వెళ్తే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని దానికే ముడిపెడుతూ మనం ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ మూల ప్రశ్నకి ఖచ్చితంగా మనము సమాధానం చెప్పుకొని తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరన్నా ఒక వ్యక్తి అంటే ద్వేషిస్తున్నాం అనుకోండి, అతను ఎంత మంచిగా మాట్లాడినా కూడా మనకి వెటకారంగా మాట్లాడుతున్నట్లు, అలాగే వారు మన సహజ సిద్ధంగా మెచ్చుకున్నా కూడా ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అది దాటి మనము ఈ వ్యక్తి ఇలాగ వ్యవహరిస్తాడని నాకు ముందే తెలుసు అని చెప్పి మనమే మభ్యపెట్టుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారనమాట మానసిక నిపుణులు. ఇలా మనకి ఒక చిన్న విషయానికి అనేకమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు చుట్టుముడితే దాన్ని నెగిటివ్ స్పైరల్స్ అంటాము. ఇది ఎక్కువగా మన బుర్రలోకి రాకుండా చాలా జాగ్రత్త పడాలండి ఖచ్చితంగా. ఎప్పుడైతే మనకి ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక సంస్థ పట్ల కానీ, ఏదైనా కానివ్వండి, ఒక విషయం పట్ల కానీ ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు మనం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అలాగా మనము కనుక చేయకుండా ఒక చిన్న కథ చుట్టూ మనమే ఏదో ఊహించుకొని ఒక పెద్ద కథ కనుక అల్లేసుకున్నట్లయితే దాన్ని టినీ ఫ్యాక్టర్ బిగ్ థియరీ అంటారు. అది మాత్రం జరగకుండా మనము జాగ్రత్త పడాల్సిందే ఖచ్చితంగా. నెగిటివ్ ప్రశ్న ప్రతిసారి కూడా 100% తప్పు అని నేను అన్ను. మరక మంచిదే అన్నట్లు అప్పుడప్పుడు నెగిటివ్ ప్రశ్న కూడా మనకి మంచి చేస్తూ ఉంటుంది. ఎక్కువ పాజిటివిటీతో మనం కొన్నిసార్లు దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఈ నెగిటివ్ ప్రశ్న అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తుందన్నమాట. మన వేగాన్ని తగ్గిస్తుంది. ఆ నెగిటివ్ ప్రశ్నని అలా మన వేగాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ మన ప్రయాణాన్ని పూర్తిగా ఆపేసే విధంగా మాత్రం ఆ నెగిటివ్ ప్రశ్నని బలపడనివ్వకూడదు ఎప్పుడు. ఇప్పుడు ఒక కప్ప ఉంది చూడండి, బావిలో ఉండే కప్ప. దానికి ఎటువంటి ప్రశ్నలు ఉండవు. అదే ఒక సముద్రంలో ఈదే ఒక చేపను కనుక తీసుకున్నట్లయితే దాని బుర్రలో ఎన్ని ప్రశ్నలు గింగిర్లు కొడుతూ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఒక మత్స్యకారుడు ఎట్నుంచి వల వేస్తాడో, తను ఈరోజు బతుకుతుందా లేదా, ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి. దాని మెదడులో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అలాగే మనం కూడా ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండం కదా. బయటికి వెళ్తూ ఉంటాము, ఎంతోమందిని కలుస్తూ ఉంటాము, ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, పిల్లల్ని పెంచుతూ ఉంటాము. ఈ క్రమంలో మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే సమర్థవంతంగా ఆ ప్రశ్నలకి జవాబిచ్చుకోగలుగుతాము. అలా కాకుండా నెగిటివ్గా కనుక ఆలోచించినట్లయితే మన భవిష్యత్తు శూన్యంగా కనిపించసాగుతుంది మనకి. మరొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి యజమాని ఆయన దగ్గర పనిచేసే 10,000 మంది ఉద్యోగుల్లో ఇద్దరికి మాత్రమే రేపు నాతో మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను రండి అని మెయిల్ పంపించడం జరిగింది. అందులో మొదటి వ్యక్తి ఏం చేశారు, ఏమైంది, సడన్గా నా ఉద్యోగం ఏమన్నా ఊడిపోతుందా, ఎందుకు నన్ను కలవమన్నారు బాసు, నేను ఎక్కువగా సెలవులు పెడుతున్న విషయం తనకు తెలిసిపోయిందా, రాబోయే 2 నెలల్లో ఒక 1000 మంది ఉద్యోగుల్ని తీసేస్తామని అనుకుంటున్నారు, బయట ప్రచారం జరుగుతుంది, అందులో నేను ఒకడిని కాబోలు, అందుకే పిలిచారేమో అనుకుంటూ అన్నీ నెగిటివ్ ఆలోచనలతో అతలాకుతలం కాసాగాడు. అదే ప్లేస్లో ఉన్న మరొక వ్యక్తి, రెండో వ్యక్తి మెయిల్ చూసుకొని, అబ్బా నేను ఎంత అదృష్టవంతుణ్ణి, 10,000 మంది ఉద్యోగం చేసేటువంటి కంపెనీలో నాకు ఒక్కడికే ఇలా మెయిల్ వచ్చింది అంటే నా జీవితంలో ఇది ఒక మలుపు కాబోలు, నాకు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం రాబోతుంది అనుకుంటూ మనసంతా పాజిటివ్ పరిమళం అతనికి. ఆఖరికి ఆశావాదియే అంతిమంగా గెలిచాడనమాట. ఎందుకంటే ఆయన ముందే సిద్ధపడ్డాడు. యజమాని రేపు ఉదయం ఏం క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి నేను ఎలా సమాధానం చెప్పాలి, కొత్త ఉత్పత్తులు ఏదన్నా ఫీడ్బ్యాక్ అడిగితే
ఏం చెప్పాలి అనుకుంటూ అన్నిటికీ ఆన్సర్స్ సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. పాజిటివ్గా మంచి నిద్రపోయి పొద్దున్నే మనకి మీటింగ్కి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే స్థిమితంగా ఉంటుంది ఆయన మెదడు. ఆయన యజమాని అడిగే ప్రశ్నలన్నిటికీ మంచి సమాధానాలు చెప్పి తనకి ప్రమోషన్ అనేది తీసుకున్నారనమాట. ఇక్కడ మొదటి వ్యక్తి ఉన్నారు కదా! ఏదైతే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా పెట్టుకొని వెళ్లారో ఆయన ముందుగా యజమాని అడిగే ప్రశ్నలు కూడా సరిగ్గా వినలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎంతసేపు నెగిటివ్ ఆలోచనలతో నా ఉద్యోగం పోతుంది, పోతుంది అనే ఆలోచనలోనే ఉన్నారు. ఆయన ఏం అడుగుతున్నారో సరిగ్గా వినలేదు. వాటికి ఒక్కదానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. దానివల్ల ఆయన ముందుగా అనుకున్నట్లుగానే ఆ ఉద్యోగాలు తీసివేసే 1000 మంది జాబితాలో ఆయన పేరు కూడా చేరింది. కాబట్టి ఎప్పుడు మనము పాజిటివ్గా ఆలోచిస్తే 99% మనకి పాజిటివిటీగా తిరిగి వస్తుంది. ఇప్పుడు ప్రశ్నలన్నీ నీటి ప్రవాహం అనుకుందాము. ఆ ప్రవాహాన్ని పంట పొలాల వైపు కనుక మళ్ళిస్తే మనకు పంటలు చక్కగా పండుతాయి. లేదా మనం మురికి కాలువ వైపు మళ్ళించామనుకోండి ఆ నీటి ప్రవాహాన్ని, మనకి ఇంకొంత మురుగొచ్చి చేరుతుంది. అంతే కదా! మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి మనకు ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే చీకటి 2 రకాలు. ఒకటి మన ఇంట్లో ఉన్న దీపాన్ని మనమే ఆర్పేసుకొని తలుపులు మూసుకోవటం వల్ల కలిగే చీకటి. దాన్ని తిరిగి మళ్ళీ మనం దీపం వెలిగించుకొని తలుపులు తీయటం వల్ల పొందగలం. అలాగే రెండవది ప్రకృతి సిద్ధంగా మనకి పగల తర్వాత వచ్చేటువంటి చీకటి పరిసరాల్ని కమ్మేస్తుంది. దాన్ని మనం తిరిగి తేయగలమా? కావాలనుకుంటే లేదు కదా! మళ్ళీ తెల్లవారి వెలుగొచ్చే వరకు మనం ఆ వెలుతురు కోసం ఖచ్చితంగా ఎదురు చూడాలి. అలాగే మన జీవితంలో ప్రశ్నలు కూడా అంతేనండి. మనకి ఎన్నో ప్రశ్నలు మన మెదడులో మెదులుతూ ఉంటాయి. వాటికి మనము సాధ్యమైన వాటికి మన చేతిలో ఉన్న వరకు మనము జవాబు ప్రతిరోజు చెప్పుకొని తీరాలి. అప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేదు, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకు తెలియవు. దానికి కాలమే సమాధానం చెప్తుంది అనుకున్నప్పుడు కాలం మనకి ఆ జవాబు వచ్చే వరకు ఆశావాదంతో ఎదురు చూడాలి. అంతేనండి. ఏం లేదండి, చిన్న విషయం. ఒక్కసారి గనక మనం ఆలోచించినట్లయితే ఈ నెగిటివిటీని దూరం చేసుకుంటే మనం ఎన్నో రకాల రుగ్మతల నుంచి బయటపడవచ్చు. చిన్న పిల్లల్ని పెంచేటువంటి తల్లి దగ్గర నుండి మనవరాళ్ళని, మనవళ్ళని పెంచేటువంటి తాతగారు, అమ్మమ్మ గారులకు కూడా చాలా రకాల ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. కుటుంబంలోనే ఉంటూ ఉంటాయి. ఈ ఈ రకంగా నేను చెప్పింది గనక విని ఒక్కసారి దాన్ని మనము జీవితంలో అప్లై చేసి గనక చూసుకున్నట్లయితే మనకొచ్చేటువంటి పాజిటివ్ పరిమళాన్ని ఆస్వాదించవచ్చు ఎంచక్కా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఏ ఒక్కరికైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం ఆలోచించగలిగితే నేను ఈ వీడియో చేసినందుకు మీ అందరికీ చాలా హెల్ప్ అయిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నమస్తే.